వ్యక్తి దుర్భాషలాడుతాడో, ఎవరైతే వ్యక్తి దుర్భాషలాడుతాడో అటువంటి వ్యక్తి మునాఫిక్. మునాఫిక్ కి సంబంధించినటువంటి లక్షణాలలో ఒక లక్షణము ఆయనలో ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అబూ ఉమామా అల్ బాహిలీ రదియల్లాహు అన్హు ఈ హదీస్ యొక్క రావి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, వల్ బవాఉ వల్ బయాను శుఅబతాని మిన్ శుఅబిన్ నిఫాక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, వల్ బవాఉ వల్ బయాన్, నిశ్చయంగా దుర్భాషలాడము, చెడు మాటలు మాట్లాడము, వ్యర్థమైనటువంటి మాటలు, ఇతరుల యొక్క గౌరవ మర్యాదలకి ఆటంకం కలిగించేటటువంటి మాటలు మాట్లాడము, ఇది నిఫాక్ కోవకు చెందినటువంటి విషయాలు. అంటే కపట విశ్వాసి కోవకు చెందినటువంటి విషయాలు, కపట విశ్వాసి యొక్క లక్షణాలలో ఉన్నటువంటి లక్షణం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఆ హదీస్, ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఆ హదీస్ మీ అందరికీ తెలుసు. అబ్దుల్లా ఇబ్న్ అమర్ రదియల్లాహు అన్హు ఆ హదీస్ యొక్క రావి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఆయతుల్ మునాఫిక్ సలాస్. ఒక హదీస్ లో 4 లక్షణాలు తెలియజేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయతుల్ మునాఫిక్ అర్బా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కపట విశ్వాసి యొక్క లక్షణాలు 4. అందులో ఒక లక్షణం ఏంటివి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, వఇదా ఖాసమ ఫజరా. ఎప్పుడైతే ఒక మునాఫిక్, ఒక కపట విశ్వాసితో మనం ఏదైనా కొద్దిగా గొప్ప మన నుండి ఏదైనా తప్పు జరిగింది, లేదంటే మనలో తప్పు జరగలేదు, ఎప్పుడైతే మనం మాటలు సంభాషణ జరుగుతుందో అప్పుడు వెంటనే ఏం చేస్తాడు? అతను చెడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు ఎదుటి వారిని. వైదా ఖాసమ ఫజరా, ఓపిక వహించడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అల్లాహ్ ఈ విధంగా చెడు మాటలు మాట్లాడము, ఓపిక వహించకపోవడము, దుర్భాష ఆడము, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు కపట విశ్వాసుల యొక్క లక్షణము. గమనించండి, అల్లాహు అక్బర్. కపట విశ్వాసుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత ఘోరమైనటువంటి విషయం తెలియజేశారు. ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నార్. నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో అత్యంత లోతున పడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశారు. కపట విశ్వాసుల యొక్క లక్షణము రక్షించబడాలి. మీరు, నేను, మనందరము. ఇది మహా పెద్ద పాపము, ఇది చిన్న పాపము కాదు. ఎవరిలోనైనా ఈ యొక్క లక్షణం ఉంది, వారు వెంటనే అల్లాహ్ తాలాతో స్పెషల్ గా ప్రత్యేకంగా క్షమాపణ వేడుకోవాలి, తౌబా చేసుకోవాలి. ఇది మామూలు పాపం కాదు, చిన్న పాపం కాదు, ఇది పెద్ద పాపం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్ని విషయాల నుంచి వారించారు. జీవం ఉన్న వాటిని తిట్టడం నుంచి, జీవం లేని వాటిని తిట్టడం నుంచి, రాయి రప్పర్ని విగ్రహాలని సైతం దూషించడం నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఆపారు. తిట్టడం ఇది మామూలు విషయం కాదు, ఇది కపట విశ్వాసుల యొక్క లక్షణం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు.